సూపర్ ఉంది. సెకండ్ టైం వచ్చినాం బ్రో. సినిమా మస్తు ఉంటుంది బ్రో. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. విజువల్స్ అని బాగుంటుంది. హైలైట్ ప్రభాస్ అని చెప్తా, అశ్వత్థామ అని చెప్తా. చాలా బాగుంది అన్న, క్రేజీ సినిమా. నాగార్జున అయితే స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇచ్చి పడేసిండు. హాలీవుడ్ లెవెల్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా తెలుగు సినిమా కూడా ఇట్లా వస్తుంది. తెలుగు సినిమా రేంజ్ని ఇంకొక లెవెల్కి పెంచే సినిమా. చాలా బాగుంది. అల్టిమేట్ మూవీ. బాగుందండి. క్రేజీ ఉందన్న మూవీ అయితే. క్లైమాక్స్ చూడాలి అందరు. సినిమా హైలైట్ అన్న. బ్లాక్ బస్టర్. గుద్ద వాళ్ళు ఉందన్న మూవీ. అమ్మ లంగేసింది. సూపర్ మూవీ. వేరే లెవెల్. అశ్వత్థామ ఉంటాడు, కృష్ణుడు వస్తాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు బ్రో. యూనివర్స్ కొన్ని పాటలు దిగుతాయి బ్రో. తర్వాత మన ఊళ్ళకి అందది ఇంకా అది వేరే. అది వేరే అంటే వేరే అన్న. టీఎఫ్ఐని వేరే స్థాయిలో నిలబెడుతున్నారు ఇప్పుడు ఈ సినిమాతో. ఇప్పుడు దాకా హాలీవుడ్ బాలీవుడ్ లేదు, ఇంకా ఇండియా అంటే టాలీవుడ్ చేశారు నాగార్జున గారు. ఈ సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో టీఎఫ్ఐ టాలీవుడ్ ఆ స్థాయిలో నిలబెట్టేలా ఉంది సినిమా. ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్, మ్యూజిక్, బీజిఎం అయితే అబ్బా ఎలివేషన్ సీన్స్ కా బీజిఎం ఇచ్చ పడేశారు. ప్రభాస్ గారు నా స్క్రీన్ ప్రెజెన్స్ అబ్బా ఇన్నాళ్ళైందన్న ప్రభాస్ని ఇలా చూసి. అంటే ఆ కామెడీ యాంగిల్ అవని, యాక్షన్ సీక్వెన్సెస్ అవని అబ్బా మనస్ఫూర్తిగా ఉంది. 100 రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు, 2000 ఎట్లా మేము చూస్తాం. 2000 ఎట్లా చేస్తాం. వర్త్ 1000 కోట్లు కాదు కదా, 2000 కోట్లు. టీఎఫ్ఐకి ఇండస్ట్రీ ఇట్టు కొడుతున్నావు. వితౌట్ రాజమౌళి ఇండస్ట్రీ ఇట్టు కొడుతున్నావు. మస్తుంది బ్రో మూవీ. సినిమా మైండ్ 2000 కోట్లు పక్కా. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటి వరకు. ప్రభాస్ హైలైట్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీ వల్ల మహాభారతం అన్నీ మనం మళ్ళీ రివీల్ చేస్తాం. అంత బాగుంది. బెస్ట్ మూవీ ఇన్ ద సూపర్ ఉందా. సూపర్ ఉంది సినిమా. సూపర్ మంచిగా ఉందా. మస్తుందా నా సినిమా. మూవీ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ అండి. సెకండ్ హాఫ్ హైలైట్. క్లైమాక్స్ బాగుంది బ్రో. మైండ్ బ్లోయింగ్. ఏం అర్థం అయితే సినిమా మాత్రం పిచ్చి ఎక్కిపోయింది మైండ్ లో మొత్తం. ఇంకా సినిమా అదే నడుస్తుంది మొత్తం. మైండ్ బ్లోయింగ్. సూపర్ రెబల్ స్టార్. సూపర్ బ్రో. గూస్ బంప్స్ మొత్తం. సౌండ్ డింగిఫైయింగ్ బ్రో. బద్దలు పడుతుంది. సూపర్ అసలు. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న బాగా చూపించారు. అశ్వత్థామ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. ఓవరాల్ సూపర్. బాగుంది. సూపర్. చాలా బాగుంది. ఎక్సలెంట్. మొత్తం ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది అన్న. సినిమా సూపర్ అదిరిపోయింది. మూవీ అయితే హైలైట్. చెప్పే వర్డ్స్ లేవు. నో వర్డ్స్ మూవీ గురించి అయితే హైలైట్ మూవీ. ఫైట్ సీన్స్ అయితే ఇక వేరే లెవెల్ ఉంటాయి. ఎప్పుడు ప్రభాస్ సీన్స్ అయితే వేరే లెవెలే ఉంటాయి. గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్, హేటర్స్ గురించి అంబులెన్స్ని బయట పెట్టమని చెప్పండి. కాలిపోతుంది మొత్తము. ఏమైనా అయితే కూడా ఫైర్ ఇంజన్ పిలిపించుకోమనండి. సినిమా అయితే సూపర్ ఉందన్నా. కానీ అర్థం చేసుకోవాలి పబ్లిక్. కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫైట్ సీన్స్ అన్ని వెలివేషన్స్ అయితే సూపర్. ఈ ఇల్లున్న వెలివేషన్స్ వేరే ఏ సినిమాలే లేదు. పర్ఫెక్ట్గా సెట్ చేసిన సినిమాని అయితే. ఫైట్ సూపర్ ఉన్నాయి. ఎంట్రీ అయితే కర్ణుడి ఎంట్రీ మాత్రం సూపర్ ఉంది. బాగుంది సూపర్. క్లైమాక్స్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. క్లైమాక్స్ లో సూపర్. ఆర్జీవి హైలైట్ భయ్యా.